అందరికీ నమస్కారం. ఆకతాయి ఇంత అచ్చమైన ఒక తెలుగు పదంతో టైటిల్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు వండర్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ వెరీ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్. వికేఏ ఫిల్మ్స్ అన్న బ్యానర్తో మన ముందుకు వస్తున్నారు త్రిమూర్తులు ప్రొడ్యూసర్స్గా విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు అండ్ అనిల్ కరణ్ గారు. మరి వీరు మొట్టమొదటిగా వికేఏ ఫిల్మ్స్ అన్న బ్యానర్తో ఆకతాయి అన్న ఈ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. ఈ త్రిమూర్తులకి ఒక డైరెక్టర్ని జోడిస్తే ఎలా ఉంటుంది? డైరెక్టర్ అనేది సినిమాకి కావాలి కదండి, రథ సారథి కదా. అందుకనే ఒక వండర్ఫుల్ అండ్ ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ కూడా ఈ ప్రాజెక్ట్లో తోడయ్యారు. మరి రోమ్ భీమన్న, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా. ఏ విఘ్నాలు లేకుండా మన కార్యక్రమం ముందుకు వెళ్ళాలి అంటే గణపతి వందనతో ఇవాళ మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. సో ఈ గణపతి వందన తర్వాత ఆకతాయి అనేది ఏంటో మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మీ ముందు రాబోతున్నారు చాలా చక్కగా డాన్స్ చేయడానికి ఎస్ఎస్ అకాడమీ నుంచి కొంతమంది కళాకారులు, చిన్నారులు. లెట్స్ వెల్కమ్ ది వెరీ టాలెంటెడ్ గర్ల్స్ ఆన్ స్టేజ్ ఫ్రమ్ ఎస్ఎస్ అకాడమీ. मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि. गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि. प्रियं मूषिकवाहनमोदगा प्रियं महाकाव्यनाटकादि प्रियं मूषिकवाहनमोदगा प्रियं महागणपतिं मनसा स्मरा. ఆకతాయి చాలా మిస్chievous టైటిల్ పెట్టి ఈరోజు హీరో హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ అయితేనేమి లేకపోతే అట్లా కెమిస్ట్రీ అయితేనేమి రియలీ ఇట్స్ వర్కింగ్ వెరీ వెల్. ఐ విష్ దెమ్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ విష్ ఆల్ ది సక్సెస్ for this Akatai movie, and really it should do very well at the box office. And ఈరోజు ఈ లాంచింగ్ సందర్భంగా మొదటి సాంగ్ను, ఫస్ట్ సాంగ్ను మరి లాంచ్ చేస్తూ, మరి ముఖ్యంగా మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారి ఆడియో లాంచింగ్లో మరి ఇది నాకు ఇచ్చిన రియల్లీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పి నేను భావిస్తూ, మరి మీరందరూ ఈ యొక్క సాంగ్ను విని ఆస్వాదించి మరి we launched the first song of this movie. I wish the producers and the cast who have worked really very hard a great success. As I understand, this music director Mani Sharma is a very hit director, in which we just saw this launch, this song
beautiful, hummable songs. So definitely it's going to rock Telangana and Andhra Pradesh definitely. So I wish all the success for the producers, actors and all the cast. I wish all the success to producer, director, hero, heroine, all the cast of and all the team of the movie. Wish you all the very best. So now I request our guests to please launch the second song, please. సెకండ్ సాంగ్ లాంచ్. ఈ ఆకతాయి చిత్రం ద్వారాగా ఈ చిత్ర దర్శకులు ఎంత గొప్పవాడో ఈ ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు. ప్రముఖ దర్శకుల జాబితాలో రామ్ భీమన్ గారు చేరతారని చెప్పి నాకు ప్రగాఢంగా నమ్మకం ఉంది. చాలా గొప్ప దర్శకులు. ఆయన నాకు ఈ చిత్రం సంబంధించిన కొన్ని సీన్లు చూపించడం జరిగింది. అవి చూసిన తర్వాత హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం సరిపోయేట్టుగా చూశాను నేను. అవన్నీ కూడా చాలా బాగున్నాయి, క్లిప్పింగ్స్ అన్నీ కూడా. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ముగ్గురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాము లండన్లో చాలా టెక్నికల్గా హై లెవెల్లో నేర్చుకొని వచ్చాడు. చాలామంది దర్శకులు పాతవాళ్ళు ఆ స్థాయి టెక్నికల్ ఎక్స్పీరియన్స్ మీద సంపాదించింది ఈయన చదువుకొని వచ్చాడు. మరి ఇతనికి రామ్కి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ, ఈ సినిమా నాకు నచ్చితే నేను కూడా ఒక సినిమా తీస్తా రామ్ని డైరెక్టర్గా పెట్టి. అందుకని తర్వాత హీరోకి ముఖ్యంగా టీజర్స్ చూసినప్పుడు హీరోని చక్కటి మంచి యాంగిల్లో చూపించిన రాము మొదటి డైరెక్టర్ అయినా కానీ ఇంత చక్కగా తీసినందుకు రాముని నీకు అభినందనలు తెలియజేస్తున్నా. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా అతిథుల్ని మూడవ పాట లాంచ్ చేయవలసిందిగా కోరుచున్నాను. నాకు ముందుగా చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే ఈ ఆకతాయి సినిమాని అన్నపూర్ణ స్టూడియోలో క్లాప్ కొట్టింది నేను. చాలా తొందరగా సినిమాని కంప్లీట్ చేశారు. వారికి ముందుగా నా హార్టీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి. నీలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో రావాలి, ఉండాలి. అలాగే ఈ సినిమా చేసిన ప్రొడ్యూసర్స్ కూడా చాలా మంచి ప్రొడ్యూసర్స్. తప్పకుండా వారు కంటిన్యూ సినిమాలు చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అయి వారికి డబ్బులు రావాలి, రామ్ భీమన్కు పేరు రావాలి, అలాగే హీరో హీరోయిన్స్ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరొకసారి వేదికమై ఉన్న అతిథులందరికీ మా స్వాగతం తెలియచేసుకుంటూ మరి ఫోర్త్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఫోర్త్ సాంగ్ లాంచ్. నాకు రామ్ భీమన చాలా రోజుల నుంచి తెలుసా అండి. సినిమా మీద ఇష్టము, ప్రేమ ఉంటే ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ కూడా ఆ ఇష్టమే ఒక మంచి సినిమాని తీయనిస్తుంది అనడానికి నిదర్శనం రామ్. అతను ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఆల్రెడీ ఒక అవార్డు కూడా తీసుకున్నాడు. ఇంతకుముందు హమ్ తుమ్ ఒక మూవీ చేశాడు, అది కూడా చాలా మంచి నేమ్ వచ్చింది. ఒక కొత్త డైరెక్టర్కి ఇంత గ్రాండ్గా మేకింగ్ వైజ్ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా ప్రొడక్షన్ చేస్తున్న ప్రొడ్యూసర్స్కి, సేమ్ టైం ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్న హీరో ఆశిష్కి, డైరెక్టర్ రామ్కి ఈ సినిమాతో మంచి ఫ్యూచర్ ఉండాలి. బట్ ఖచ్చితంగా రామ్ కూడా ఇది మంచి ఆపర్చునిటీ అనుకుంటా. ఇంత మంచి ప్రొడ్యూసర్ దొరకడము ఈ ప్రోగ్రామ్ చూస్తే కూడా అర్థమవుతుంది. వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నీకు ఆపర్చునిటీ ఇచ్చినట్టుగా. కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా ప్రూవ్ చేసుకొని ఉంటావు. మంచి సక్సెస్ కూడా కొడతామని ఆశిస్తున్నా. ఆల్ ద బెస్ట్ కరణ్ బ్రదర్స్, కరణ్ త్రయం మరియు రామ్ భీమన గారికి. ఇవాళ మొత్తానికి ఈ ఫంక్షన్కి హీరో అయిన మణిశర్మ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. And I wish the producers and the young new hero all the success. Thank you. I take the privilege of launching the song of Akatai as the principal of Delhi Public School, Nacharam and Mahendrals, and the proud moment of standing here as the teacher and principal of students, especially Raj Kiran, and the producer being our wonderful eminent parent. Thank you. పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే బాగా ఇష్టంగా డ్యాన్స్ చేయాలన్నా, ఇష్టంగా మూమెంట్స్లు వేయాలన్నా
మణి శర్మ గారండి. ఆయన మ్యూజిక్ అంటే మాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. అలాంటిది ఆయన నా సక్సెస్ కూడా ఆయన సినిమాతోనే స్టార్ట్ అయింది. ఫస్ట్ రచ్చలో డిల్లక్ సాంగ్ ఆయన మూవీయే. సో ఆయన చేసిన మ్యూజికే. అక్కడి నుంచి నేను తిరిగి చూడలేదు. సో మళ్ళీ ఆయన మ్యూజిక్లో మళ్ళీ ఈ సాంగ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్, మనీష్ సార్. అండ్ ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్. ఐటమ్ గర్ల్గా ఈ వండర్ఫుల్ టైటిల్ సాంగ్ని మరి చైతన్య ప్రసాద్ గారు, మీరు మాట్లాడబోయే ముందు రామజోగయ్య శాస్త్రి గారు ఈ సినిమాతో ఫుల్ ఫ్లెజెడ్గా సింగర్గా కూడా మారిపోయారు. సో ఆ పాట అనగా అనగా అన్న ఆ పాట వారి నోట మేము వినాలనుకుంటున్నాము. మీరు ఒకసారి లాంచ్ అని చెప్తే ఆయన పాట మొదలు పెడతారు. మీరు పాడువారు, మేము మాట్లాడువారు. లాంచ్ సార్. అనగా అనగా నిన్నే కలగన్న, అనగా అనగా నీతో నేనున్నా, ఎలా 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 ఏమైందో మరి, ఇలా ఇలా ఈవేళిలా నువ్వు నా ఊపిరి, హరివిల్లే నింగి జారినది, చిరునవ్వై చెంతవాలినది, ఇంతకుముందు దూకుడు, ఉత్తమ్ విలన్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పోర్షన్స్ పాడానే, కానీ ఫుల్ ఫ్లెష్డ్గా ఇవాళ ఈ పాట పాడటం అనేది నాకు అది మణిశర్మ అన్నయ్య గారి సౌజన్యం వల్ల కుదిరింది. ఆయనకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆయనకి వెరీ బిగ్ థ్యాంక్స్ సభాముఖంగా. అలాగే సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఆకతాయి ఒక క్రేజీ ప్రాజెక్ట్. ఇది రామ్ భీమన్ గారు ముఖ్యంగా చాలా థాట్ క్లారిటీ ఉన్నటువంటి దర్శకుడు. వన్ వర్డ్ ఇఫ్ ఐ వర్ టు టెల్ అబౌట్ హిమ్, హీఈస్ టూ మచ్ టెక్నికల్లీ సౌండ్ డైరెక్టర్, అంతే. నాకు సినిమా కథ పూర్తిగా తెలియదు, బట్ ఈ పాటకు సంబంధించిన సందర్భం, దాని తాలూకు మానిటర్ చేస్తూ సినిమా ఈ పాట వచ్చేటప్పుడు ఏంటి సందర్భం, ఏం జరుగుతుంది అని చెప్పారు. కొన్ని నావెల్ ఐడియాస్ ఆయన ఇంప్లిమెంట్ చేశారు. అది నేను చెప్తే ఇప్పుడు బాగుండదు. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా, చాలా బాగుంటుంది. ఒక హీరో ఎలా ప్లీజ్ చేస్తాడన్న విషయం అనమాట. సో నాకు అనిపించింది ఆయన టూ మచ్ టెక్నికల్గా బాగా ఇదైనటువంటి మంచి డైరెక్టర్ అయినా. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెరీ గుడ్ ఫ్యూచర్. అలాగే ఈ సినిమా ద్వారా డెబ్యూ అవుతున్నటువంటి ఆశీష్కి, రుక్షార్కి, వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. నాతో పాటు రాసినటువంటి మా చైతన్య ప్రసాద్ అన్నయ్య గారికి, శ్రీమణికి, కరుణాకర్ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ టు ఆకతాయి టీమ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ముందు అందరికీ నమస్కారం. రామజోగయ్య శాస్త్రి గారు అన్నట్టు టెక్నికల్గా సౌండ్ అయిన దర్శకుడు తీసిన సినిమా. ఆయనకి ఇది తొలి చిత్రం కావచ్చు, కానీ రాముడు భీముడు కలిసిన రామ్ భీమన ఆయన తీసిన ట్రైలర్ చూస్తే ఈ సినిమా స్థాయి తెలుస్తుంది. ప్రతి దశలోని ఆయన దీన్ని చాలా ఎక్కువగానే ఊహించారు తప్ప ఏమాత్రం కొత్తవాడితో తీస్తున్న సినిమాగా, కొత్తవాడుగా తీస్తున్న సినిమాగా నాకు ఏ దశలోని కనిపించలేదు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే లిరిసిస్ట్గా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి మంచో చెడ్డో నాకు పాట ఇమ్మని అడిగే అలవాటు లేదు. ఆ నలుగురు సినిమా నుంచి బాహుబలి దాకా రాసిన అందరూ ఆప్యాయంగా పిలిచిచ్చిన పాటలే, 150 పాటలైనా. ఇప్పుడు రామ్ భీమన నన్ను ఫేస్బుక్లో చూసి, అంతకుముందు నా పాటలు విని, నేను ముఖపరిచయం కూడా లేకుండా ఒక మెసేజ్ పెట్టి మిమ్మల్ని కలవాలి అని చెప్పి ప్రేమగా పిలిచి నాకు ఇచ్చిన గొప్ప పాటలు ఇవి. ఎలాంటి అవకాశం అంటే మణిశర్మ గారికి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ రాశాను, కానీ ఎందుకో నాకు మణిశర్మ గారితో పనిచేయడం కుదరలేదు. ఒకరి పట్ల ఒకరికి ఇష్టం ఉన్నా కూడా. ఆ మొదటి అవకాశాన్ని నాకు రామ్ భీమన్ కల్పించారు. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మణిగారి మ్యూజిక్ రాయడం
ఆ పాటల గురించి మీకు చెప్పక్కర్లేదు. అవి ఎలా ఉంటాయంటే మణిగారి ట్యూన్సు, ఒక అందమైన బాపు బొమ్మకి వెస్ట్రన్ కాస్ట్యూమ్ వేస్తే ఆ ముగ్ధ మనోహరం, ఆ లాలిత్యం మీద ఈ అధునాతనత్వం ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటాయి మణిగారి పాటలు. ఒక శాస్త్రీయ బేస్ ఉంటుంది, దానికి వెస్టర్నైజ్డ్ ఆర్కెస్ట్రేషన్ ఉంటుంది. అలాంటి మ్యూజిక్కి రాయాలని నాకు ఎప్పటి నుంచో తపన. ఆయన హమ్మింగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సినిమాలో ప్రతి పాటలోని ఆ హమ్మింగ్స్ని బట్టి నేను గుర్తుపడుతుంటాను ఇది ఆయన పాట అని. అలాంటి మణిశర్మ గారి సంగీత దర్శకత్వంలో రామ్ భీమన అద్భుతమైన ట్యూన్స్ని రాబట్టుకున్నారు. చాలా కష్టం లేని ఒకలాంటి శ్రమ ఉంటుంది, కానీ అది అందులో కష్టం ఉండదు. అలాంటి ట్యూన్స్ని ఆయన తీసుకోవడం నేను దగ్గరుండి చూశాను. అలాగే నా నుంచి కూడా నన్ను ఏమాత్రం కష్టపెట్టకుండా తనకు కావాల్సింది రామ్ భీమన్ తీసుకున్నారు. ఈ ఆకతాయి అద్భుతమైన విజయం సాధించాలని, ఈ ట్రైలర్ కన్నా ఇంకా గొప్పగా సినిమా ఉంటుందని నేను హామీ పత్రం రాసి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. Hi Tanish, welcome on stage. So good to see you. Welcome. వారికి బొకే అందించవలసిందిగా ప్రొడ్యూసర్, డైరెక్టర్ ని కోరుతున్నాను. అమ్మయ్య, ముగ్గురిని ఒకేసారి కలిసి ఇప్పుడు చూసాం. సో అనగానగా నిన్నే కలగన్న, అనగానగా నీతో నేనున్నా, ఎలా 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 ఏమైందో మరి, ఇలా ఇలా ఈ వేళిలా నువ్వు నా ఊపిరి, హరివిల్లి నింగి జారినది, చిరునవ్వై చెంతవారినది, అలలయ్యే అమృతాల నది, నిలువెల్లా నన్ను ముంచినది. అమ్మమ్మమ్మో ఎలా రమ్మంటున్నాడు ఇలా, ఆకతాయే ఆకతాయే, అబ్బబ్బబ్బో ఎదా తప్పిపోయాను కదా. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారం అండి. నేను ఆకతాయి ఈ ఫస్ట్ టీజర్ ఫ్యూ డేస్ బ్యాకే నేను చూశాను. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎవరో తెలియదు, అంటే అందరూ కొత్త వాళ్ళు కాబట్టి ఐ డెంట్ నో మచ్ అబౌట్ ఇట్. బట్ టీజర్ చూసినప్పుడు ఐ వాజ్ అరే బాగా చేశారు, చాలా బాగా చేశారు అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది అనిపించింది. అండ్ ఆ తర్వాత నిన్న నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చారు. అండ్ ఐ సా ద థియేట్రికల్ ట్రైలర్. నౌ ఇట్స్ రియలీ సర్ప్రైజ్లా ఉంది. వెరీ నైస్, ఐ లవ్డ్ ఇట్. అండ్ రామ్ గారు సీరియస్లీ అంటే ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ అయ్యి ఉండి ఇంత స్టఫ్ అన్న మూవీ అండ్ దాట్ టు దీస్ మెనీ ఆర్టిస్ట్ని ఇలా హ్యాండిల్ చేస్తూ అండ్ ఇంత అవుట్పుట్తో ఇట్స్ రియలీ వండర్ఫుల్. నిజంగా ఐ థింక్ ఒక వండర్ఫుల్ డైరెక్టర్ మనకు పరిచయం అవుతున్నారని అనుకుంటున్నాను నేను. అండ్ ఆశిష్, యు ఆర్ వెరీ ఎనర్జెటిక్ and really charming, and I loved your dance too, seriously, and wish you all the best. And Ruk sir, I think you're new to first film, I guess. Welcome to Tollywood. And Ramki gar, after so long, and just now, very happy sir, very happy to see you again. And intamandi ante and next main important thing, Amisha Patel. ఆవిడ సాంగ్ చేస్తున్నారని తెలిసిన తర్వాత ఈ సినిమాలో రీసెంట్గా తెలిసింది నాకు. సో బద్రి ఆ టైంలో చూసి పెద్ద ఫ్యాన్ నేను అప్పుడు ఆ టైంలో. అండ్ అగైన్ ఆవిడని మళ్ళీ తీసుకొచ్చినందుకు నిజంగా రామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ మణిశర్మ గారు మెయిన్ థింగ్, నేను ఆయనతో వర్క్ చేయడానికి నాకు 5 movies పట్టింది. బట్ రియలీ ఆశిష్, యూర్ రియలీ లక్కీ దట్ యూ గాట్ ఫర్ ద ఫస్ట్ మూవీ రియలీ. And
అండ్ మెయిన్గా అండ్ ఆల్సో ద సినిమాటోగ్రఫీ వర్క్ అండి, వెంకట్ గారు చాలా బాగా చేశారు, వెరీ ఇంప్రెసివ్ వర్క్. ఆల్ ద హోల్ టీమ్ వాజ్ వండర్ఫుల్. సో ఐ విష్ మన అనిల్ గారికి అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ దే షుడ్ గెట్ ద మనీ అండ్ అట్ ద సేమ్ టైం మంచి మూవీ తీశారు అనే కంపల్సరీ పేరు వస్తుందని నేను ఆశిస్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ కొరియన్ వన్స్ అగైన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ నైట్. I am very thankful to all those who have come over here, giving us time to watch our program. And we are also thankful to the entire team Akatai, who has worked very dedicatedly for a good product. Hope you all will enjoy watching the movie. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా గురించి నాకు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఒక చిన్న సినిమాకి పనిచేస్తున్నాను అనుకున్నాను. సెట్లో ఒక అడుగు పెట్టిన తర్వాత ఒక మంచి మనుషుల మధ్య పనిచేస్తున్న అనుభవం, ఆ రోజు షూటింగ్ అయిపోయిన తర్వాత రామ్ భీమన్ గారు ఒక గొప్ప టెక్నీషియన్తో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్సు, ఆ తర్వాత డబ్బింగ్ చెప్పినప్పుడు ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫంక్షన్ అది చూస్తే ఒక గొప్ప సినిమాలో పనిచేసినందుకు కాస్త గర్వంగా ఉంది. నేను అందరికీ కూడా ఈ సినిమాకి పనిచేసిన టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు రామ్కి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నాకు తెలుగు కొద్దిగా వస్తుంది, బట్ నాట్ టు ద లెవెల్ ఆఫ్ స్పీకింగ్ ఆన్ ద స్టేజ్, సో లెట్ మీ టాక్ ఇన్ ఇంగ్లీష్ అ బిట్. Actually, I've done a lot of films in Telugu. In the sense, I've done Sandura Puve, Sagasakatam, and I've done with Dasari Garu, Vose Ramalama, Rowdy Darbara, and all the big films. But after that, a good break happened to me. But I started acting in Tamil films. In the meantime, actually, I'm always interested in acting in Telugu. But I was waiting for a good opportunity, I mean, for a good film to come on my way. So suddenly one day, Mr. Ram Bhivanna, my director, called me, and he told me the entire story for 3 hours on the phone. I really got impressed. And he made me saw the whole film in front of me. Without seeing. Actually, people come and say the story in front of you. We fix up a time. Director comes and he narrates the whole story, isn't it? But on the phone, he made me see the film. As on the whole film, I saw that. So, such a good, talented guy, and he is going to have a very great future. And that was some, lot of directors say the story, but when it comes to the location, the execution part will not be the same. They say something and they won't be able to take that in that right manner. But Ram Bhivanna took whatever he said, he has taken it exactly like the way he felt it, and he made me feel. So it is a wonderful thing that I have come into the film, and I should thank Ms. VK Films, Vijay Karan, Kaushal Karan, and Anil Karan. So the thing is, even though director wants, the producer won't be able to do the expenses because of its new phase film. They won't be able to do the proper expenses. In the halfway, they will lose the what do you call that feel. But here, even though the demonetization came and cash crunch came, they didn't do any kind of compromise. Whatever Ram Bhivanna asked, they didn't bother. They gave the full support to the director, and the film has come out really very well. Actually, I wanted to come in a big way in this, to the industry. But Ram Bhivanna convinced me, and it is a big film, the way he has done it, and the story really is very, very good. And I'm really proud to be a part of this, and I wish the whole team all the very best. And I have to mention one more thing. Venkat, our cameraman, I really enjoyed working with him. I've done around 80 films. I've seen a lot of cameramen, but the way he loved each and every frame and the way he worked, I really loved it.
And I really love working with the whole team, with the director, producer, and my cameraman and my co-artist. Ashish has done a wonderful job, and our heroine Kushara, she's also has done a very job. She's not like a new face, and Ashish also has done a wonderful job, and he's looking like a Bollywood guy. So I wish him all the very best. This film is going to be really make a good way to a lot of artists. I wish them all the very best. Thank you so much. Very good evening, everyone. Firstly, thank you for so patiently waiting throughout the program and being a part of such an happy occasion. So Akatai, as I think when I think of the film, the first thing that comes to my mind is, I think, extreme hard work and dedication. Starting from our director, Ram Bhimana sir, to our DOP Venkat, and obviously not to forget the producers who are the backbone of this film. So the entire team is super hardworking and very dedicated. We've had really tough days. Obviously, shooting is not an easy thing. When you'll watch it on screen, it looks very nice, but a lot of effort goes into it. And everyone has put in a lot of effort. I'm sure I hope you'll have enjoyed the songs, the trailer, the teaser. Please shower your love and support when the film releases. Do spread the word, and hopefully you'll enjoy this film, and I wish the team all the very best. Hope it's a super duper hit. Thank you. Thank you, Ruksa. Ashish. We want to hear from Ashish now. నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. టీవీలో చూస్తున్న అందరికీ నమస్కారం. ఒక పాట వింటూ ఉంటే మన లవర్ గురించి అనుకుంటాము, కొన్ని ఇమోషనల్ పాటలు వింటూ ఉంటే పేరెంట్స్ గురించి అనుకుంటాము. అలా మనకు అందరు ఎక్కడో కొంచెం హెల్ప్ చేసుకుంటూ మన లైఫ్లో మన ఫ్రెండ్స్ ఉన్న గురించి అనుకుంటూ ఉంటాము. బట్ వెన్ ఐ వాజ్ లిస్నింగ్, ఈ పాటలు వింటూ ఉంటే మనీష్ శర్మ గారు ఈ పాటలు రాశారు. ఐ విల్ బీ ఆన్ ది స్క్రీన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గాడ్స్ గిఫ్ట్. వీకే ఫిల్మ్స్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండి. కథ విన్నాను, చాలా బాగుంది. చిన్నప్పటి నుంచి థియేటర్స్ చేసుకుంటున్నాను. యాక్టింగ్ అంటే ప్యాషన్. ముందు యాక్టర్ ఎలా అవ్వాలి అని ఆలోచించుకుంటూ ఉంటే నిద్ర వచ్చేది కాదండి. తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశాక చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఇది దొరికింది, కథ చెప్పారు, వండర్ఫుల్గా ఉంది. రాత్రి నిద్ర రావట్లేదు. ఈసారి రీజన్ ఏంటంటే అలా పడుకుంటున్నా, ఫుల్ స్పీడ్లో ఫ్యాన్ ఉంది, చల్లేస్తుంది, అక్కడ బ్లాంకెట్ ఉంది. డైరెక్టర్ గారు కట్టి చెప్తే ఆ బ్లాంకెట్ గుంజుకొని పండుకుందామని రాత్రంతా అలానే ఉంటా. ఒక్కసారి మధ్యలో లేస్తా, ఓహో ఈ డ్రీమ్ కదా, సరే పడుకుంటున్నా. టర్న్ కావాలి, అవ్వట్లేదు. ఎందుకు? కట్టు వినాలి కదా, అలవాటు అయిపోయింది. ఇంకా కట్టు వినకపోతే. ఇప్పుడు మా డిఓపి గారు అందరు కలిసి ఇంత బ్యూటిఫుల్గా ఒక ఫ్యామిలీ లాగా నన్ను ఎంకరేజ్ చేస్తూ, ఇది చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేటప్పటికి వీకేఎఫ్ లాస్ట్ ఇయర్ ఈ టైంలో బాంబేలో ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఆర్టిస్టులకు తెలుస్తుందండి ఈ బాధ. ఏ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినా ఏం చేస్తావు బాబు అంటే, నేను ఆ కంపెనీలో పనిచేస్తా. నువ్వేం చేస్తావమ్మా అంటే, నేను అక్కడ పనిచేస్తా. ఆర్టిస్టులకు వచ్చి అడిగితే నువ్వు ఏం చేస్తావు అంటే, నేను ఒక ఆర్టిస్ట్ని, ఒక యాక్టర్ని అంటే, ఓ ఏ సినిమా చేసావు అని అడుగుతారు తప్ప, నువ్వు థియేటర్ చేసావా, ఓహో ప్లేస్ చేస్తావా, మేము వచ్చి చూస్తామా అని ఎవ్వరు అడగరండి. అదొకటి. ఓకే, ఇంత మంచి ఛాన్స్ దొరికింది. నేను జీవితం అంతా వీకే ఫిల్మ్స్, మా డైరెక్టర్ గారు, మా మొత్తం ఆకతాయి టీంకి రుణపడి ఉన్నాను. వాట్ కెన్ ఐ డూ ఫర్ దెమ్ అన్న ఒక థాట్ వచ్చింది. ఒక్కవేళ నాకు ఇంత మంచి ఛాన్స్ దొరికింది, ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఇంత సూపర్ టీమ్ ఉంది. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ మై టీమ్ ఇస్ సో పర్ఫెక్ట్లీ అరేంజ్డ్ బై గాడ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఒక్కటే మైండ్లో పెట్టుకున్నానండి, ఒక సేవాభావంగా నేను వీళ్ళకి ఏదైనా చెయ్యగలుగుతానా అని. ఆ సేవాభావంగా మీ అందరికీ మీరు ఏది చెప్పినట్టు అలా చేశాను. I hope I satisfied everybody with my little service that I've given to you. One very important thing అండి, నేను కృష్ణుడి గుడికి వెళ్తూ ఉంటాను. ఇన్ని ఇయర్స్లో
కృష్ణుడి గుడికి వెళ్ళినప్పటి నుంచి జన్మాష్టమి ఎంత పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా పొద్దున 4:30 టెంపుల్లో ఉండాలి, రాత్రి 1 దాకా అక్కడ ఉండి ఇంటికి రావాలి. అదే ఏ కమిట్మెంట్ తీసుకోను. ఈ మూవీ వచ్చినప్పుడు కృష్ణ జన్మాష్టమి నేనేం చెప్పలేను, బికాస్ దే ఆర్ ఆల్ వర్కింగ్ సో హార్డ్. ఎంత కష్టపడుతున్నారు, ఇంత మంచిగా ప్లాన్ చేశారు. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే ఐ యూస్ టు క్రై, ఐ యూస్ టు ఫీల్ గ్రేట్ఫుల్. అలాంటప్పుడు రామ్ గారిని అడిగాను, సార్ రేపు జన్మాష్టమి కదా, నేను ఎప్పుడు దాకా ప్యాకప్ అవుతుంది అంటే 4 దాకా అయిపోతుంది అని చెప్పారు. ఓకే 4 కదా, 6 అయిందండి, కాలేదు. ఇప్పుడు 12కి ఉంటుంది కదా లాస్ట్ దర్శన్, 12 దాకా ఆగాను, 12:30 అయిపోయింది. సేవ అనుకున్నా, మళ్ళీ దేవుడికి సేవ చేయట్లేదు కదా, ఓకే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఓకే అన్న. మైండ్లో 12:30 దాటిందండి ఆ రోజు. దేవుడా నన్ను మర్చిపోయావా అని నా థాట్ వచ్చింది. ఇదంతా చేస్తుంది మీరే, కానీ అలా మర్చిపోయానా అని అనుకున్నాను. 1 o'clock ప్యాకప్ అయ్యి ఇలా సికింద్రాబాద్కి వెళ్తూ మా ఇంటికి వెళ్తూ ఉంటే ఆ సికింద్రాబాద్ ఇస్కాన్లో ఒక లైట్ కనపడింది. అక్కడికి వెళ్ళి దర్శనం దొరుకుతుందేమో అని లోపలికి వెళ్ళాను. మొత్తం క్లోజ్ అయిపోయిందండి, ఇలా ఫ్లడ్ లైట్స్ ఓపెన్ ఉన్నాయి అంతే. అక్కడికి వెళ్ళాక ఎవరో వచ్చి ప్రభుజీ రండి ప్రసాదం తినండి నా ఇస్కాన్ సికింద్రాబాద్లో. రోజు డైట్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను, దేవుడు ప్రసాదం దొరుకుతుంది, ఇట్ ఇస్ హిస్ మర్సీ, నేను మర్చిపోలేదురా అని నా కృష్ణుడు నాకు చెప్తున్నాడని ఆ రోజు పనీరు దొరికితే బిర్యానీ ఒక్కడే కుంబుడు, ఓ కృష్ణ నన్ను గుర్తుంచుకున్నావు కృష్ణ అని. ఐ విష్ దట్ యు ఆల్ కమ్ టు లవ్ ది మూవీ. మా అందరికి సేవ చేస్తున్నట్టు మా ఆడియన్స్, మా ఫ్రెండ్స్ హు హవ్ కమ్ టు సపోర్ట్ మీ, హు హవ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ది మూవీ. ఐ హోప్ టు సర్వ్ యూ మోర్ అండ్ మోర్ యాజ్ అన్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా తులసి రామచంద్ర ప్రభు గారికి, హూ ఇస్ మై ఇన్స్పిరేషన్ సిన్ సో లాంగ్, స్వామినాయుడు గారికి, మిగతా పెద్దలందరికీ, గెస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. మనకి చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక కథ ఉందండి. ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఒక అడవి దగ్గరికి వెళ్ళి ఒక నది దగ్గర కట్టెలు కొట్టుకుంటా ఉంటే ఒక గొడ్డలు పడిపోతుంది, దాని లోపల నుంచి ఒక దేవత వస్తుంది. మీకు అది గుర్తుండే ఉంటుంది. సేమ్ అదే సిచ్యువేషన్ నాది. నేను ఐ కేమ్ ఫ్రమ్ వెరీ స్క్రాప్ అండి, పీపుల్ డోంట్ నో. చాలా చాలా కింద నుంచి వచ్చాను, ఎంత కింద నుంచో నాకు తెలుసు. అలాంటి వ్యక్తికి ఒక సినిమా కష్టపడి లండన్ వెళ్ళి అవి చేసి, ఇంకా దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్లీ అనదర్ ప్రాసెస్ ఎనీవే. అలా చేసుకుని ఇక్కడికి వచ్చి ఒక చిన్న సినిమా, ఒక షార్ట్ ఫిల్మ్ తీసి అవార్డ్స్ తీసుకొని డైరెక్టర్ అవ్వాలి, ఒక మంచి జాబ్ను వదులుకొని వచ్చి ఇంట్లో అందరూ బయట అందరూ ఏం చేస్తున్నాం అన్న టైంలో ఒక చిన్న సినిమా హమ్తుమ్ అనే సినిమా చేసి నేను 2013లో అండి, దిస్ ఇస్ 2016, 17, దిస్ బీన్ అ 3 years గ్యాప్. ఈ 3 ఏళ్ల గ్యాప్లో ఏం చేద్దామప్పుడు నేను కూడా కట్టెలు కొట్టుకున్న స్టేజ్ ఉన్నానండి ఆ టైంలో. సరే గొడ్డలి నా గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. సో నాకు ఒక 3 దేవతలు ప్రత్యక్షం అయ్యారండి. ఒకటి విజయ్ కరణ్ గారు, కౌశల్ కరణ్ గారు, అనిల్ కరణ్ గారు, 3 దేవతలు. నేను ఇంకా అంత అదృష్టం ఉంది చూడండి. సో వాళ్ళు అడిగారు నన్ను నీకేం కావాలి అని. నాది మాత్రం కొత్త హీరోనే అండి, కొత్త హీరో నాది మాత్రం ఇనుప గొడ్డలి, కొత్త హీరో అండి, కొత్త అబ్బాయి. అవునా, ఫస్ట్ వాళ్ళు అది తీసినట్టుగా దీంట్లో కొంచెం తేడా ఏంటంటే, ఓకే నీ గొడ్డలు నువ్వు తీసుకో, నువ్వు నిజాయితీగా నీ గొడ్డలాడు కాబట్టి నాకు మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారిని ఇచ్చారండి. నేను ఎవరన్నా చూసుకున్నాను అనుకున్నా, మణి శర్మ గారు ఇచ్చారు. నాకు ఒక ఐటెం సాంగ్ చేద్దాం, ఐటెం సాంగ్ ఉంది సార్, మంచి కమర్షియల్ ఫిల్మ్ సార్, ఇది చిన్న బడ్జెట్ సార్ అంటే, బడ్జెట్ మర్చిపో, నీకేం కావాలో అడుగు. రెండోదండి సార్, ఒక ఐటెం సాంగ్ ఉంది సార్ మన దాంట్లో కమర్షియల్ ఫిల్మ్ కాబట్టి ఎవరు నాకు మంచి అమ్మాయి, బాగా తెలిసిన అమ్మాయి కావాలంటే, మంచి అమ్మాయా అమిషా పటేల్ని తీసుకొని ఇచ్చారండి. సో నేను ఐ డోంట్ నో వెదర్ ఐమ్ డిజర్వ్డ్ ఆర్ నాట్. దే హ్యావ్ గివెన్ మీ, దేవతలు వరాలు అడిగితేనే ఇస్తారు, వీళ్ళు వరాలు అడగకుండానే ఇచ్చినారండి. సో ఐల్ బి థ్యాంక్ఫుల్ టు మై హోల్ లైఫ్. దిస్ ఈజ్ కంప్లీట్లీ క్రెడిట్ గోస్ టు ద ఓన్లీ 3 persons అండి, విజయ్ గారు, కౌశల్ గారు అండ్ అనిల్ గారు, వితౌట్ ఎనీ డౌట్. దీస్ ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. వెంకట్ ఈజ్ జస్ట్ లైక్ మై ఐస్, అది లేకపోతే నేను లేను, హీఈస్ మై ఐస్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ మన మురళీ గారు. సో ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మై వర్డ్స్ ఎనీవే. సో ఈరోజు వచ్చేపాటికే మణి శర్మ గారు అండి. చాలామంది నన్ను మణి శర్మ గారు ఇచ్చినప్పుడు చాలామంది భయపెట్టారు, నువ్వేం చిన్నపిల్లడు కొత్తోడివి, ఆయన దగ్గరికి వెళ్తే రూమ్ లోపల కూడా ఎంటర్ కానివ్వరండి. సచ్ అ ఫెంటాస్టిక్ పర్సన్ అండి.
ఆయనతో ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్లు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతారండి ఆయన. అరే ఒరే అనుకుంటా ఎంత క్లోజ్గా ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయి, సార్ చిన్న మారాన్ చేసే స్థితి నాది, సార్ అబ్బా ఇంక ప్లీజ్ సార్ ఇంక ఇట్లా చేద్దాం సార్, ఇట్లా చేద్దాం, అవునా అరే నీతో పెద్ద తలనొప్పిరా, ఇట్లా అయిపోయారు ఆయన అంత. సో థ్యాంక్ యూ సో మచ్ టు మణి శర్మ సార్, వండర్ఫుల్ ట్యూన్స్ మా సినిమాకి చాలా హెల్ప్ అయినాయి. ఐ నో ఐమ్ టాకింగ్ మోర్ టైమ్ ఐ నో. బట్ నెక్స్ట్ అండి, దీన్ని పనిచేసిన వాళ్ళందరూ మా మ్యూజిక్ డైరెక్టర్తో పాటుగా లిరిసిస్ట్ అండి ఈరోజు మాట్లాడేసింది చైతన్య ప్రసాద్ గారు, రామజోగేష్ శాస్త్రి గారు, కరుణాకర్ రెడ్డి గారులా శ్రీమణి గారు అండి. వాళ్ళు ఒక కొత్త సినిమా, ఒక కొత్త డైరెక్టర్ అని 1% కూడా లేదా వాళ్ళ మైండ్లో అని ఆశ్చర్యం కలిగిందండి. మలిక్ గారు, సతీష్ గారు, ఇంకా పేర్లన్నీ మర్చిపోయి ఉంటాను నేను. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రామ్ గారు, దట్ వాజ్ రియలీ అ వెరీ ఎమోషనల్ స్పీచ్. హ్యావ్ అ నైస్ టైమ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. మళ్ళీ థియేటర్లో కలుసుకుందాం.